రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. చలి తీవ్రత తగ్గుతూ వస్తుంది. సంక్రాంతి సమయంలో ఉండవలసిన చలి కంటే సాధారణంగా కొనసాగింది. వచ్చే 4 రోజులు చలి ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ సమ్మర్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఫిబ్రవరిలోనే ఎండాకాలం ఎంట్రీ ఇవ్వనుందని, ఈసారి ఎర్లీ సమ్మర్ రానుందని అంచనా వేస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వాతావరణంలో భారీ మార్పులు రాబోతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వింటర్ సీజన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే జనవరిలో 1-2 రోజులు మినహా చలి తీవ్రత కనపడలేదన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ సంవత్సరం ఎర్లీ సమ్మర్ రాబోతుందన్నారు వెదర్ ఆఫీసర్స్. గత సంవత్సరం మాదిరిగానే ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత ఉంటుందని తెలిపారు. ఇప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. పైగా ఫిబ్రవరిలో ఎండలు మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావంతో ఎండల తీవ్రత విపరీతంగా ఉంటుందన్నారు. ఫిబ్రవరి నుంచే ఎండలు పెరిగి మే నుంచి జూన్ మధ్య ఎండ తీవ్రతరమయ్యే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఎప్పుడైతే ఉత్తర అలాగే తూర్పు దిశ నుంచి మనకి గాలి వీస్తుందో ఆ సమయంలో మనకి చూసుకున్నట్లయితే చలి అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. బట్ దీనికి భిన్నంగా యొక్క గాలి పవనాల యొక్క ప్రయాణం అనేది కొనసాగడం వల్ల ఒక విధంగా చలి తగ్గిందనే చెప్పాలి. ఎలినో అనగానే ఇది లాంగ్ టెలి కనెక్షన్స్ కింద చేసుకోవచ్చు, లాంగ్ రేంజ్ టెలి కనెక్షన్స్ కింద చెప్పొచ్చు. అంటే ఒక సుదీర్ఘ దూరం నుంచి వచ్చేటువంటి పరిణామం భారతదేశం మీద ఏ విధంగా ఉంటుంది. సో ఎలినో ప్రభావం అనేది ఒక్క తెలంగాణ రాష్ట్రం మీదే ఉండదండి. మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం భారతదేశం అంతటా కూడా ఈ యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా మనం వింటర్ సీజన్లోనే ఉన్నాం కాబట్టి సమ్మర్ సీజన్కి వచ్చేసరికి సమ్మర్ అవుట్లుక్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే సగటున 10 డిగ్రీల నుంచి సుమారు 18 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే గణనీయంగా 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నమోదవుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మే నుంచి జూన్ నెలల్లో తీవ్రమైన ఎండలు వడగాల్పులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్.